ఇవాళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ దేవుని మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట, దేవుని పలుకు, దేవుని స్వరం, దేవుని వాక్కు, ఎన్ని పర్యాయ పదాలు. దేవుని మాటకున్నటువంటి శక్తి, దేవుని మాటకున్నటువంటి బలం, దేవుని యొక్క మాటకున్నటువంటి అధికారం మనం అర్థం చేసుకోవాలి, మనం దాన్ని అంగీకరించాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద అథారిటీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్ అండ్ అథారిటీ అండ్ హోలీనెస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలో ఉన్నట్టు శక్తి, దేవుని యొక్క మాటలు ఉంటే అధికారము, ద క్రియేటివ్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి సృష్టించే శక్తి, సృష్టించే అధికారము దేవుని మాటలో ఉన్నదని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఆమేన్. సృష్టించడము, తయారు చేయటము రెండిటికి వ్యతిరేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. సృష్టించడము, క్రియేషన్, క్రియేటింగ్ వాట్ ఈస్ నథింగ్. ఫ్రమ్ ద నథింగ్ క్రియేటెడ్, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఏమీ లేని దాంట్లో నుంచి సృష్టించడమే సృష్టి, ఉన్న దాంట్లో తయారు చేయడమే మేకింగ్. కనుక తయారు చేయడం దానికి సృష్టించడానికి చాలా తేడా ఉంది. అనగా ఈరోజు నీలో ఏమైతే లేదో, నీలో ఏదైతే లేకుండా పోయిందో, నీ జీవితంలో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే లేకుండా పోయిందో, ఈరోజు దేవుడు నీలో ఒక నూతన జీవము కలుగ చేయనుగాక. హల్లెలూయా. దిస్ ఇస్ ద వర్డ్, ద క్రియేటింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆది కాండం మనం చూచినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయములో మనం చూచినప్పుడు ఇలా రాయబడి ఉంది. మొదటి అధ్యాయము 3వ వాక్యము, 6వ వాక్యము, 9వ వాక్యము, 11వ వాక్యము. And God said, and it was so. 6వ వచనం, and God said, and it was so. 9వ వాక్యం, and God said, and it was so. 11వ వాక్యం, and God said, and it was so. ఆయన పలకగా కలిగెను, ఆయన పలకగా కలిగెను. దేవుడు పలికితే అది కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇఫ్ గాడ్ సెడ్ ఇట్ షుడ్ బి, ఇఫ్ గాడ్ సెడ్ ఇట్ షుడ్ బి. దేవుడు చెప్తే ఆ మాట ప్రకారము అది అయిపోతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరి దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తెరిచి సిద్ధంగా ఉండాలండి, సిద్ధంగా ఉండాలి. నేను వాక్యాలు చెబుతూ, నాకు టైం లేదు కనుక నేను చెబుతూ ఉంటాను, మీరు చదువుతూ ఉండాలి. ఓకే, నేను చెబుతూ ఉంటాను, చదువుతూ ఉండాలి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనం. ఎవరైనా ఇక్కడ కూర్చుంటే కూడా చాలు, నాకు సహాయం చేస్తారు ఎవరైనా. ఇక్కడ కూర్చుంటే నాకు సహాయం వినిపిస్తుంది. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, వినపట్లేదమ్మా, మీరు ఎక్కడో కూర్చున్నారు, నేను ఎక్కడో ఉన్నాను. ఎవరైనా ఇక్కడ కూర్చుంటే, పక్కన కూర్చుంటే బాగుంటుంది. నేను చదువుకుంటాలేండి, మీకు ఆ శ్రమ కూడా అవసరం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దిస్ ఇస్ a question from God to humankind. The creator asking a question to creation. సృష్టికర్తన దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నాకు అనగా సృష్టికర్త అయిన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే, ఈ సృష్టి ఏం చెప్పాలి?
లేదు దేవుడా అని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మేమంతా కూడా నీ మాట చేత సృష్టించబడ్డాము. నువ్వు ఒక్క మాట పలికితే అవి కలిగాను అని రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. Nobody can say no against the creator God and creation. Creation cannot say no to our God who is created. ఆయన ఎవరైతే తయారు చేశాడో ఆయనకి తయారు చేయబడినటువంటి సృష్టించబడినటువంటి సృష్టి లేదు, కాదు, వద్దు అని చెప్పే మాటలు లేవండి బైబిల్లో. ద క్రియేషన్ cannot say no టు హిస్ క్రియేటర్. సృష్టికర్తకు ఈ సృష్టి నో అని చెప్పడానికి అంతటా యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఆయన మాట ప్రత్యక్షమైంది, ఆయన యొక్క పలుకు ప్రత్యక్షమైంది, ఆయన వాక్కు ప్రత్యక్షమైంది. ఇర్మియా, ఇదిగో నేను సృష్టికర్తను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదండి. You can believe God because He is our creator. You can believe God. God can do anything. ఏమైనా చేయగలడు ఆయన. హల్లెలూయా. ఏదైనా చేయగలడు ఆయన మాటను ఆలకించితే. కనుక ఇవాళ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యం లేదు. ఆయన మాటకు ఎదురు తిరిగేదేమీ లేదు. ఆయన చెప్పిన మాట జరుగుతుంది అనే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని, ఇది అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అసాధ్యము కాదు. అలాగైతే ప్రభువా, ధనవంతుడు ఎలాగా దేవుని రాజ్యమును చేరుకోగలడు? ధనవంతుడు వెంబడించమని అడిగాడు ప్రభు, కానీ అతను అధికమైన ధనవంతుడు గనుక దేవుని మాట వినక వెళ్ళిపోయాడు. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అలాగైతే ఇలాగా ధనవంతులందరూ కూడా నాశనం అయిపోతారేమో, రక్షణ లేకుండా పోతుందేమో అంటే ప్రభు చెప్తాడు, నా మాట విని, సృష్టికర్త మాట విని ఎవరైనా వింటే అది దేవునికి సాధ్యమే. గట్టిగా చెప్పకూడదండి. హల్లెలూయా. అది దేవునికి సాధ్యమే, నీకు సాధ్యము కాకపోదు. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. విత్ గాడ్, సృష్టికర్త దేవునికి ఏదైనా సాధ్యమే. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చటము సాధ్యమే, నీ రోగాన్ని ఆరోగ్యంగా మార్చటము సాధ్యమే, నిన్ను స్వస్థపరచటము సాధ్యమే, నీ పాపాలు క్షమించడము సాధ్యమే, నిన్ను తన బిడ్డగా అంగీకరించటము సాధ్యమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప మన మీద ఉండును గాక. ఆమేన్. మొదటిది నేను చెప్తున్నా, నువ్వు దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం. ఆమేన్. రెండవది తెలుసా, నువ్వు దేవుని మాట ఆలకిస్తే నీకు స్వస్థత. ఆమేన్. మూడో మాట ఏం తెలుసా, నువ్వు దేవుని మాటలో శక్తి ద్వారా దెయ్యాలను కూడా వెళ్ళగొట్టగలవు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదము, స్వస్థత, విడుదల, ఈ మూడు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వాక్యం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వాక్యం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చును. And in your offspring shall all the nations of the earth blessed, because you have obeyed my voice. You have obeyed. నీవు నాకు నా మాట విని విధేయుడైనందున నీ ద్వారా సమస్త జనములను నేను ఆశీర్వదించదును. గట్టి సాపులు కొట్టండి. చెప్పండి. One person obedience to bring all the blessings to all generations. One person obedience. ఒక్క వ్యక్తి విధేయత పొందిన ద్వారా, విధేయత చూపించడ కారణం చేత అబ్రహాము ద్వారా మనమందరము కూడా, ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగము కూడా ఆశీర్వాదాలకు పాత్రులయ్యారు.
నీవు నేను యేసుక్రీస్తు నామములో ఆయన మాట వింటే, ఆయన వాక్యం వింటే నీవు కాదు, నీ పిల్లలు తరములు నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఏది కావాలి మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇఫ్ యు లిసన్ టు గాడ్ అండ్ ఇఫ్ యు ఒబే టు గాడ్స్ వర్డ్, యూ విల్ బి బ్లెస్డ్ అండ్ యువర్ జనరేషన్ టు జనరేషన్స్ దే విల్ బి బ్లెస్డ్. ఆఫ్టర్ జనరేషన్స్ టు జనరేషన్స్, తరతరాలుగా నీవు ఒక్కడు దేవునికి వాక్యానికి విధేయత కలిగితే నీ తరతరాలు ఆశ్రయించబడతారు. ఎంత కమ్మని మాట అండి, ఎంత కమ్మని మాట. ఈరోజు నువ్వు ఉన్నావు కనుక ఈరోజు నువ్వు చెప్పాలి, దేవా నన్ను ఆశీర్వదించు, నా తరముల వారిని ఆశీర్వదించు. చెప్పండి, నాతో కూడా చెప్పండి, దేవా గడి చెప్పండి, దేవా నన్ను ఆశీర్వదించు, నా తరముల వారిని ఆశీర్వదించు. గట్టి సభ కొట్టమండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయము 5వ వాక్యం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. రబ్బాయి, మీ నాన్న ఎట్లా అంటాడు తెలుసా? నా మాట విన్నాడు, నా మాటకు విధేయుడయ్యాడు, నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నాడు కనుక నేను అబ్రహాము దేవుడును అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడలేదు. ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ అబ్రహాం అని చెప్పడానికి నాకు సిగ్గు లేదు. నీ దేవుడు నీ పిల్లలు అడిగితే మా నాన్న మా దేవుడిని నమ్ముకున్నాడు అని సిగ్గు లేకుండా చెప్పడానికి నీ యందున్న విశ్వాసము, నీ యందున్నటువంటి విధేయత, నీకున్నటువంటి దేవుని యొక్క భయము నీ పిల్లలకు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఈరోజు నీ బిడ్డలు ఎందుకు ఆశ్రయించబడలేదు, నీ పిల్లలు ఎందుకు అలా ఇలా ఉన్నారు అంటే కేవలము నీవు దేవునికి భయపడలేదు కనుక, ఆయన ఆజ్ఞలకు లోబడలేదు కనుక, నీ విధేయత ఆయనకు చూపించలేదు కనుక నీ పిల్లలు అలా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదొక హెచ్చరికగా తీసుకోండి. దేవునందు భయభక్తులు కలిగి ఉండండి. అబ్రహాము ఏ రీతిగా దేవుని విశ్వసించాడో అలాగే విశ్వసించండి. అబ్రహాము ఏ రీతిగా దేవునికి విధేయుడయ్యాడో అలాగే విధేయత చూపించండి. అబ్రహాము ఏ రీతిగా ఆయన ఆజ్ఞలు గైకొన్నాడో ఆ రీతిగా ఆయన వాక్యాన్ని గైకొనండి. మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండము 15వ. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియు నీకు రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నేనే. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. గట్టి చప్పలు కొట్టండి. చేతులు లేని వాళ్ళు వచ్చినట్టున్నారుగా, సభకే గట్టి కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటాడు తెలుసా? 26వ వచనంలో saying, if you will diligently listen to the voice of the Lord your God and do that which is right in his eyes and give ear to his commandments and keep all his statutes, I will put none of the diseases on you that I put on the Egyptians, for I am the Lord your healer. I am the Lord of your healer. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. This declaration nobody can say. నిన్ను నేను స్వస్థపరుస్తాను అనే వాగ్దానం చేసిన ఒక్కడు లేడు. ఐగుప్తులకు కలిగినటువంటి రోగములలో, నేను ఐగుప్తులకు కలిగి చేసిన రోగములలో ఏది కూడా నీకు రాదు, నిన్ను ముట్టుకోదు. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు యెహోవా రఫా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.
ప్రియమైన దేవుని బిడ్డారా, ఏ బాధతో, ఏ వేదనతో, ఏ కన్నీరుతో, ఏ దుఃఖముతోనూ వచ్చావో ఇవాళ నీ హృదయంలో కృంగిపోయిన పరిస్థితి, అప్పుల్లో ఇరుక్కుపోయిన పరిస్థితి, కన్నీటిలో మునిగిపోయిన పరిస్థితి, నీ దేవుడనే యెహోవా నిన్ను స్వస్థపరచును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ స్వస్థత అనేది అందరూ అనుకున్న రీతిగా ఏమండి, స్వస్థత అనేసరికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటంటే రోగముతో ఉన్నాము స్వస్థత కలుగుతుంది కదా, అందరికీ అదే అర్థమవుతుంది. జ్వరముతో ఉన్నాము స్వస్థత కలుగుతుంది, కడుపు నొప్పితో ఉన్నాము స్వస్థత కలుగుతుంది, క్యాన్సర్తో ఉన్నాము స్వస్థత కలుగుతుంది, రకరకాల వ్యాధులతో ఉన్నాము స్వస్థత కలుగుతుంది. కానీ రెండు అర్థాలు ఉన్నాయి. రఫా అనగా స్వస్థపరచును అనగా అర్థం ఏంటంటే తెలుసా, శరీర సంబంధమైన రోగములకు స్వస్థత, ఆత్మ సంబంధమైన రోగములకు స్వస్థత. దేవుడు శరీర సంబంధమైన రోగమును స్వస్థపరచగలడు, ఆత్మ సంబంధమైన రోగమును స్వస్థపరచగలడు. గట్టిగా చప్పట్లు ఏర్పరచండి, గట్టిగా. ఓ గ్లోరీ, హల్లెలూయా. గాడ్ కెన్ హీల్ ఫిజికల్ ఎఫర్మిటీస్ అండ్ గాడ్ కెన్ హీల్ ఆల్ ద స్పిరిచువల్ డిసీజెస్. దేవుడు ఆత్మ సంబంధమైన రోగమును స్వస్థపరచగలడు, దేవుడు శరీర సంబంధమైన రోగములను స్వస్థపరచగలడు. ప్రియమైన దేవుని బిడ్డారా, చెప్పాలని మనసులో ఎంతున్నా చెప్పేదానికి కొద్ది సమయమే ఉంటుంది ఒక్కొక్కసారి. చూడండి, మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పేతురు ఇంటికి వస్తాడు. పేతురుకి యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. మీకు తెలుసుగా, మీరు అందరూ మందిరానికి వెళ్ళేవాళ్ళు కదా, అందరూ వాక్యం బాగా వినేవాళ్ళు కదండి. పేతురు అంటే యేసు ప్రభుకి ఇష్టం, యేసు ప్రభు అంటే పేతురుకి ఇష్టం. పేతురు ప్రభుని ఇంటికి పిలుచుకున్నాడు, ఇంటికి వచ్చాడు. అలా కూర్చున్నాడో లేదో అందరికీ కబురు వెళ్ళిపోయింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఎవరింటికంటే పేతురింటికి వచ్చాడు అనగానే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా గబగబను బయలుదేరి, శాస్త్రులు అయితేనేమి, పరిచయులు అయితేనేమి, అందరూ కూడా సామాన్యులైతేనేమి అందరూ కూడా ఆ ఇంటికి వచ్చేసరికి ఆ ఇల్లు పట్టలేదండి. మేబీ ఆ ఇల్లు చాలా చిన్నదేమో తెలియదు, లేకపోతే జనములు వచ్చి పట్టేదంతా కూడా విశాలమైందేమో కాదేమో తెలియదు. మొత్తానికి జనాలు వచ్చేసరికి ఆ ఇల్లు పట్టకుండా పోయింది. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎన్ని మాటలు చెప్తాడో ఆ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు నోరు విప్పి ఆయన దేవుని రాజ్యం గురించి బోధిస్తున్న సమయంలో పైనటువంటి కప్పు విప్పుతూ ఉన్నారు. అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆ కప్పు ఎందుకు విప్పుతున్నారో తెలియట్లేదు, అసలు ఎందుకు విప్పాలి కూడా అర్థం కావట్లేదు. కాస్త పేతురుకు కూడా కోపం వచ్చుండొచ్చు. కమ్మగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు పైకప్పు తీసేస్తారా? అసలు ఇంటి యజమాని నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా కప్పు తీసేస్తారా? కప్పు తీసేస్తే నేను దేంట్లో కప్పుకోవాలి అని అనుకుంటున్నాడేమో. ఆ కప్పు ఒక్కొక్కటి ఊడదీస్తూ ఉన్నారు. అందరూ ఆ పైకి చూస్తున్నాడు, యేసు ప్రభు కూడా పైకి చూస్తున్నాడు. ఎందుకంటే అది ఆశ్చర్యంగా లేదు. ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు పీకేస్తుంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి ఎవరిని ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. అలాగా వాళ్ళు అక్కడున్నటువంటి ఆ కప్పుని పై చిన్నగా తొలగించేసి కిందకు చూశారు. కిందకు చూస్తే యేసుప్రభు కూర్చోన్నాడు, ఆ మధ్యలో ఉన్నాడు యేసుప్రభు. చూచారు, అబ్బా దొరికే చూడు, బలి దొరికిందిరా మనం అనుకుంది అదే కదా అనుకొని ఆ పక్కన తాళ్ళతో కట్టేసినటువంటి ఒక వ్యక్తిని అలాగా 4 తాళ్ళతో అలా పట్టుకొని అలా ప్రభు వద్దకు దించుతున్నారండి. ఆ ప్రభు యొద్దకు తీసుకుని వస్తున్నారు. అందరూ చూస్తూ ఉన్నారు. ఉండగా అబ్బాయిని అలా ప్రభు ముందు పడుకోబెట్టారు. అందరూ ప్రభు చూస్తున్నారు. ఈయన ప్రసంగం చేయకుండా, వాక్యం చెప్పకుండా ఆపేసాడేంటి అని చూస్తున్నారు. ఎందుకు ఆపేశారా అంటే ప్రభు ఎదుట ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూస్తున్నారు, యేసు ప్రభు ముఖం చూస్తున్నారు,
ఆ వ్యక్తి ముఖం చూస్తున్నారు. ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం తెలిసింది వాళ్ళకి, అదేంటంటే వీడు నడవలేడు, మాట్లాడలేడు, కూర్చోలేడు, చేతులు కదపలేడు, చచ్చని శవంగా పడుకున్నాడు. అదే వాడు కలిసి కళ్ళు మాత్రం తెరిచి చూస్తున్నాడు అంతే. చెవులు కాస్త వినపడుతున్నాయి, ముక్కు కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అంతే. అంతకు మించి ఏం జరగట్లా, నోరు తెరవట్లా, కాళ్ళు కదలట్లా, చేతులు కదలట్లా, చచ్చిన శవంగా పడుకున్నాడు ఏంటి అనుకుంటున్నారు అందరూ. ప్రభు కూడా అబ్బాయిని చూసిన తర్వాత అలా పైకెత్తి చూశాడు తల. వాళ్ళు ప్రభు వైపు చూస్తున్నారు అని ప్రభు వైపు చూస్తున్నారు. ప్రభు వాడిని కూడా చూశాడు. ఆ తర్వాత ఆ ప్రభు చుట్టుప్రక్కల ప్రభును చూస్తున్నటువంటి వారిని తేరి చూశాడు. వాళ్ళు కూడా ప్రభును చూశారు. ఏమండి, ప్రభు ఆ పైన వాళ్ళ యొక్క విశ్వాసం చూశాడు. అరే మీకు ఎంత నమ్మకరా నా మీద, అరే నీ స్నేహితుల మీద ఎంత ప్రేమరా మీకు. ఆడు మీతో తిరిగి మీతో తందనాలాడి చివరికి ఈ స్థితికి వస్తే ఆడిని అలా పడేయకుండా ఆడిని ఎలాగోసారా బాగు చేసుకుని మళ్ళీ మన స్నేహ బృందంలో చేర్చుకోవాలన్న మీకు ఆశ ఉంది, ఆ ప్రేమ ఉందో చూసావు, చాలా మంచిది. మీ ఆశ చాలా గొప్పది. మీ స్నేహితుడు మీతో కూడా ఉండాలని ఆశపడి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇలా చూశారు. ఇలా చూడంగానే అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తాడు, వాక్యం చెప్తాడా, స్వస్థపరుస్తాడా అని ఎదురు చూస్తుంటే ప్రభు చెప్పాడు, నా కుమారుడా, చదవండి, నా కుమారుడా. మార్కు సువార్త 2 మాటల మీద పడిపోయారా? బైబిల్ మర్చిపోయారా? నా కుమారుడా, నీ పాపములు ఏదంట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చూసారండి, ఆ కుర్రాడికి కాళ్ళు లేవు, కాళ్ళు కదలట్లేదు, చేతులు కదలట్లేదు, నోరు కదలట్లేదు. ఆయన ఏమైనా బాగు చేస్తాడని ఆ స్నేహితులు అలా సరాసరి ప్రభు దగ్గరకు దింపితే ప్రభు ఏమంటున్నాడు, ఓకే నీకు బాగా అయిపోయింది, నీ కాళ్ళు, నీ చేతులు, అంతా కూడా, నీ నోరు అంతా పనిచేస్తుంది, నీకు నేను స్వస్థత ఇచ్చాను, నువ్వు వెళ్ళిపో అని అంటారేమో. అలా ముట్టుకొని నా కుమారుడు నిన్ను స్వస్థపరిచాను అంటాడేమో అని ఎదురు చూస్తుంటే ఆయన ఏమన్నాడు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడు. గట్టి సౌండ్ కొట్టండి, హల్లెలూయా, గట్టిగా, హల్లెలూయా, గట్టిగా. ఎందుకో కొట్టమని తెలుసా? ప్రభు ఆ వ్యక్తిని చూచింది ఆ వ్యాధి కాదు, ఆ వ్యాధికి మూలమైన కారణాన్ని చూచాడు ఆయన. ఆమేన్. ఆ వ్యాధికి ఏదైతే కారణమో, ఏదైతే మూలమో దాన్ని చూచి ఆ వ్యక్తితో చెప్తున్నాడు, నా కుమారుడా, నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు అతిక్రమం చేశావు, దాని వలన ఈ ఫలితము సంపాదించుకున్నావు. అయితే నేను నిన్ను స్వస్థపరచుటకు ఆటంకముగా ఉన్నది నీవు చేసిన పాపము. యువర్ సిన్ ఈస్ బ్లాకింగ్ my power to enter into your body. నీవు స్వస్థత పొందడానికి నువ్వు చేసిన పాపము అడ్డంగా ఉంది కనుక మొదటగా నేను చేసింది ఏంటో తెలుసా, నీ పాపములను క్షమిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అక్కడున్నటువంటి నీలాంటి మనుషులు, మనం చూసేవాళ్ళు, మన ఎగతాళి చేసేవాళ్ళు, మన గురించి పోగిరి మాటలు మాట్లాడుకునేవాళ్ళు, మన గురించి లేనిపోయిన మాటలు కల్పించేవాళ్ళు మన చుట్టూ ఎలా ఉంటారో అక్కడ కూడా ఉన్నారు అదే బ్యాచ్. వాళ్ళు వెంటనే ప్రభుని చూసి, దేవుడు ఒక్కడే కదా పాపములు క్షమించుటకు అధికారం ఉన్నది, ఈయన మనిషి కదా, ఈయనేంటి పాపములు క్షమిస్తున్నాడు అని అంటున్నాడు. దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నాడు, బ్లాస్ఫమీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ ఇంట్లో నుంచి బయటికి రావాలి, రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. చాలు, ఈ అవకాశం చాలు, ఈ సాక్ష్యం చాలు, దేవుణ్ణి దూషిస్తున్నాడు అని చెప్పేటువంటి మాట చాలు. ఎందుకంటే దేవుని యొక్క స్థానాన్ని కోరుకుంటున్నాడు. పాపములు క్షమించేది దేవుడు ఒక్కడే, ఈయన ఎందుకు క్షమిస్తానంటున్నాడు, ఈయనకేం సంబంధం అని
కారాలు మిరియాలు నూరుతున్నారు, బయటకు వస్తే చంపుతాం అనుకుంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సరే మీ హృదయంలో మీరు అనుకున్నట్టుగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. పాపములు క్షమించబడినవి అని చెప్పడము సులభమా? ఇదిగో నీకు స్వస్థత వచ్చేసింది, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పడము సులభమా? ఏది చెప్పండి అని ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు, పిచ్చుకూతలు కూసేవాళ్ళు, ప్రభుని అవమానించేవారు, ప్రభు మాటలను హేళన చేసేవాళ్ళు, ఆ బ్యాచ్ అక్కడ ఉందిగా, ఆ బ్యాచ్కి ఒక మాట చెప్పాడు, ఒక ప్రశ్న వేశాడు, మీకెవరికైనా నా ప్రశ్నకు సమాధానము ఉందా? పాపములు క్షమించబోట అనేది సులభమా? నీకు స్వస్థత వచ్చేసింది పొమ్మని సులభమా? ఏది చెప్పండి అన్న. అమ్మో, శాస్త్రులు, బైబిల్లో ప్రవీణులు చాలామంది ఉన్నారు, మత గ్రంథాల్లో ప్రవీణులు చాలామంది ఉన్నారు, మోషే ధర్మశాస్త్రంలో ప్రవీణులు చాలామంది ఉన్నారు, ఎవరు ఏం చెప్పలేకపోయారు, నోరు మూసుకున్నాడు. సృష్టికర్త ముందు కుప్పగంతులు వేస్తారా? దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా బోధిస్తారా? దేవుడు ఏది చెబితే అది జరుగుతుంది. గాడ్ సెడ్ అండ్ ఇట్ వాస్ సో. దేవుడు చెప్తే జరుగుతుందని నమ్మనాడు. నువ్వేం బిలీవర్రా, నువ్వేం విశ్వాసురా, నువ్వేం క్రైస్తవుడురా, యేసు ప్రభు చెప్పింది జరుగుతుంది అని చెప్పలేని వాడు నీవు ఎవరు? యు ఆర్ నాట్ గాడ్ చైల్డ్, యు ఆర్ నాట్ గాడ్ సర్వెంట్, యు ఆర్ నాట్ గాడ్స్. ఆయన సేవను ప్రోత్సహించే పరిచర్య చేసేవాడు కాదు. ఎందుకంటే నీ దేవుడు ఏం చేస్తాడో నీకు తెలియదు. ఇఫ్ గాడ్ సే సంథింగ్, ఇట్ విల్ బి డన్ ఆన్ ఎర్త్. ప్రభా, పరలోకములో ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది, పాస్టర్ గారు ఇంకా చేయి ఆశ్రయించబడుతున్నారు. పరలోకముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందును పరలోకమందు చెప్పండి నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. ఆమె గట్టి చప్పలు కొట్టండి, గట్టి చప్పలు కొట్టండి. ఇఫ్ గాడ్ సే ఎనీథింగ్ ఇన్ హెవెన్, ఇట్ విల్ బి డన్ ఆన్ ఎర్త్. పరలోకంలో దేవుడు ఏది చెప్తే భూలోకంలో అది జరుగుతుంది. నీ నోటితో చెప్పుతావు, అది నమ్మవు. నువ్వు ఎవర్రా నువ్వు? కాస్త నీకు మతి భ్రమించింది, పిచ్చి పట్టింది. నువ్వేది చెప్తావో అది అబద్ధమని నీ నోటితోనే చెప్తున్నావు. దేవుడు మాట నమ్మాలి నువ్వు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆయన ఏం చెప్తే జరుగుతుంది కదా, దాని అర్థం మన నా జీవితంలో ప్రభువా నువ్వేం చెప్తే అది జరుగుతుంది ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆడు కింద పడిపోయి ఉన్నాడు, కళ్ళెంబడి పైకెత్తు చూస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడినవి. మీరు క్షమిస్తారా అండి? మీరు చెప్తారా అండి? నేను చెప్పలేను. నువ్వు పరిశీడ, నువ్వు నేను చెప్పలేను. శాస్త్రి నువ్వు చెప్తావా? నేను చెప్పలేను. మరి నన్ను ఎందుకు అలా హేళన చేస్తున్నారు? నా మాటను ఎందుకు హేళన చేస్తున్నారు? నా శక్తిని ఎందుకు హేళన చేస్తున్నారు? నా అధికారాన్ని ఎందుకు హేళన చేస్తున్నారు? నా ప్రేమను ఎందుకు హేళన చేస్తున్నారు? ఈ వ్యక్తి యొక్క రోగాన్ని ఎందుకు హేళన చేస్తున్నారు? అవునా? ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. నా కుమారుడా, నీ పాపములు క్షమించబడిన లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు ప్రభును అవమానించేవారు, యేసు ప్రభును తిట్టేవారు, యేసు ప్రభును కొట్టేవారు, యేసు ప్రభును చంపాలనుకున్నవారు నోరు మూసుకున్నారు. అరేరే, యేసుక్రీస్తు ప్రభుకి పాపములు క్షమించే అధికారము లేదు అంటే వీడు లేచి నడుస్తున్నాడే. లేదని చెప్పలేం కదా, లేదని చెప్పలేం కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నా కుమారుడు నీ పాపములు క్షమించబడి లేచి నువ్వు పరిపెత్తుకుని పొమ్మంటే క్షమించుటకు అనే అధికారం ఉందని లెక్క, రోగములు స్వస్థపరిచే అధికారం ఉందని లెక్క. నీ యేసు నీ పాపములు క్షమించగలడు. యేసు నీ రోగాన్ని స్వస్థపరచగలడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. He is able to forgive your sins and he is able to heal your diseases. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. 53వ అధ్యాయము 5వ వచనం.
మన అతిక్రమ క్రియలను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నమ్ముతున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఆర్ యు బిలీవర్? నువ్వు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నావా? అవునయ్యా, నేను యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నాను. ఆయన నీ దేవుడా? అవును, ఆయన నా దేవుడని నమ్ముచున్నాను. అయితే ఆయన నీ దోషములను భరించెను అనే మాట నమ్ముచున్నావా? నమ్ముచున్నానయ్యా. యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో 5వ వచనాన్ని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నానయ్యా. ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత ఉన్నది. నమ్ముచున్నావయ్యా? ప్రభు స్వస్థ దోషములను క్షమించును మాత్రం తెలుసు, అయితే రోగములను ఒక్కటి పక్కన పెట్టండి సార్. ఒక్కటి చెబుతా వినండి. ఆయన నా దోషములు భరించాడు సిలువలో, దానికి ఒప్పుకుంటాను. మరి రోగమయ్యా అక్కడ దాకా చింపేసి పక్కన పెట్టేస్తాం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి సిలువలో ఆయన శరీరాన్ని సిలువ మీద నలగొట్టుకున్నాడు లేదా? నలగొట్టుకున్నాడు. రక్తం కార్చాడు లేదా? రక్తం కార్చాడు. రక్తము ఎందుకు అంటే నీ పాపములు క్షమించుటకు. ఆయన గాయాలు ఎందుకంటే నిన్ను స్వస్థపరచుటకు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దీని రక్షాల రకర్రప రబరి నిశ్చిత. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. యు విల్ బి ఫర్గివెన్ by the blood of Lord Jesus Christ, and you will be healed. You will be healed by the wounds of Lord Jesus Christ. You believe it? నమ్మలేనాడు నువ్వే. బతికి ఉన్నటువంటి కుక్క ఏమంట? బ్రతికి ఉన్న కుక్క. చచ్చిన సింహం చచ్చిన సింహం. పెద్ద జూలుంది, కూరలున్నాయి, భయంకరమైన శరీరాకారం ఉంది, కానీ చచ్చింది. కుక్క దాంతో పోల్చుకుంటే చాలా చిన్నది, ధైర్యంలో చాలా చిన్నది, కూరల్లో చాలా చిన్నది, జూల అసలు లేనే లేదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. దాన్ని చూసి దొడుచుకుని వెళ్తాడు. చచ్చిన సింహం చూసి కాలుతో కొట్టిపోతాడు. ఎందుకంటే సింహమే, కానీ శశి కూర్చుందిగా. నీవు నిజముగా దేవునిలో జీవించి ఉంటే, నిజముగా నువ్వు దేవునిలో బ్రతికి ఉంటే, ఆయన వాక్యంలో బ్రతికి ఉంటే, ఆయన వాగ్దానం నమ్మితే, ఆయన వాక్యం నమ్మితే, ఆయన ప్రవచనం నమ్మితే, ఆయన ప్రవక్తలు నమ్మితే, ఆ ప్రవక్త చెప్పిన మాట నీ దోషంలో భరించాడు, నీకు స్వస్థత కొరకు గాయాలు పొందాడు. గట్టిగా చప్పడం దేవుని మహిమపరచు. హల్లెలూయా. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మాట నమ్మితే అది కలుగుతుంది. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ వాస్ సో అండ్ ఇట్ వాస్ సో. అది జరిగిపోతాయి. నీ పాపములు క్షమించబడతాయి, నీ రోగములు స్వస్థత పొందుతాయి. ఆమేన్. కనుక అండి, ఎక్కడుంది బలహీనత అంటే నీ విశ్వాసంలో ఉంది. నువ్వు ఏదైతే నమ్ముతావో అది జరుగుతుంది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పాను, ఆయన మాట విని ఆయనకు విధేయత చూపిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ తరతరములను ఆశీర్వదిస్తాడు. ఆయన మాట విని ఆయన విశ్వసిస్తే నీకు పాప క్షమాపణ దొరుకుతుంది, నీ రోగము పారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. మూడవది నేను మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వాక్యం. మత్తయి సువార్త 8. సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యములు పట్టిన
జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. ఆమేన్, హల్లెలూయా. And that evening they brought to him many who were oppressed by demons, and he cast out the spirits with a word that healed all who were sick. ఆయన ఒక్క మాట చేత, యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట చేత సాయంకాలం అందరూ కూడా ఆ దెయ్యంలో పట్టిన వారిని, ఆ రోగస్తులను ప్రభు దగ్గరికి తీసుకొస్తే ప్రభు ఒకే ఒక్క మాట చేత దెయ్యములను వెళ్ళగొట్టెను, రోగులను స్వస్థపరిచెను. ఆమేన్. The power in the word of God, you can believe, you can practice it. నువ్వు దాన్ని విశ్వసించగలవు, దాన్ని ఏమంటారంటే ప్రాక్టీస్ అంటే అభ్యాసము చేయగలవు. కారణం దేవుని మాట. ఆమేన్. దేవుని మాట. ఆయన ఒక్క మాట వలన దెయ్యములు పారిపోయాయి. ఆయన ఒక్క మాట వలన రోగములు పారిపోయాయి. నీ దేవుడు ఎలాంటి వాడు ఒకసారి నువ్వు ఆలోచించు. నీ దేవుడు అసమర్థుడా, సమర్థుడా? నీ దేవుడు దెయ్యాలను వెళ్ళగొట్టగలడా, వెళ్ళగొట్టలేడా? నీ దేవుడు పాపములు క్షమించగలడా, క్షమించలేడా? నీ దేవుడు నీ రోగాన్ని గద్దించి నీకు నెమ్మది ఇవ్వగలడా, ఇవ్వలేడా? ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీకు ఆశీర్వాదాలు కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము, ఆయన మాటను నమ్ము. నిజంగా నీకు స్వస్థత కావాలంటే ఆయన మాటను నమ్ము. నీకు నిజంగా దాయాలు పట్టినటువంటి భయంకరమైనటువంటి కలలు, కలాపనలు, బెత్తర చూపులు, వీటన్నిటిలోంచి నీకు విడుదల కావాలంటే ఆయన మాట మీద విశ్వాసం ఉంచి, ప్రభువా నాకు సహాయం చేయని అడుగు. దేవుడు నీ దయ్యాన్ని వెళ్ళగొడతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక పిలుపునిస్తున్నాను. ఒకవేళ ప్రభువా నేనే కాదు, నా తరతరములకు ఆశీర్వాదం కావాలి అని అనుకుంటే ముందుకు రా, నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు మాత్రమే కాదు ప్రభువా, నా బిడ్డలకు నా కుటుంబానికి బిడ్డలకు ఆశీర్వాదం కావాలి అన్నవాళ్ళు ముందుకు రండి, నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభా నాకు స్వస్థత కావాలి ప్రభువా, నేను నమ్ముచున్నాను నీవు శిలువ మీద నా కొరకు గాయాలు పొందావు ప్రభువా, నన్ను స్వస్థపరచగలవాడు నీవే అని నమ్మితే రా, ముందుకు రా, నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నా. సైతాను శోధనల చేత భయము, భీతి, ఆందోళనలు, చెడ్డ కలలు, కలాపనలు, బెత్తర చూపులు, రాత్రి నిద్రపోనీయకుండా ఉలికిపాటు, ప్రభా నాకు స్వస్థత కావాలి, దయ్యాలు పారిపోవాలి, చీకటి శక్తులు పారిపోవాలి, మంత్రశక్తులు పారిపోవాలి, నాకు నెమ్మది కావాలి, నా రోగము స్వస్థత పొందాలి. అయ్యా నా రోగము తీసివే ప్రభువా, నా పాపములు క్షమించు ప్రభువా. ఓ గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అయ్యా నీ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఇదిగో నేను స్తుతిస్తున్నాను ప్రభా, నేను గణపరుస్తున్నాను. నీ బిడ్డల మీద నువ్వు చేతులుంచి ఒక్క మాట చేత నువ్వు పలికితే అది కలుగుతుందని నమ్ముచున్నాము ప్రభా, నీకు స్తోత్రములు. నీ బిడ్డల మీద చేతులుంచి అది నాన్న రోగులు స్వస్థపరిచినట్లుగా, ఒక్క మాటతో రోగాల్ని పోగొట్టినట్టుగా ఈరోజు ప్రభువా నీ మాటతో ఈ బిడ్డలను స్వస్థపరచు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ రోజు అబ్రహాము నీ మాటకు లోబడి తరతరముల వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు చేసావయ్యా. ఆ రీతిగానే మమ్మల్ని, మా కుటుంబాలని తరతరములకు ఆశీర్వాదకరంగా చేయి ప్రభువా. స్తోత్రం. ఇవాళ ఒక దీవెనకరమైనటువంటి వాక్యము మా హృదయంలో పెట్టినందులకై నీకు స్తోత్రాలు.
నీ వాక్యము, నీ మాట విని విధేయతతో మేము ఆశీర్వాదాలు, మా తరతరములకు ఆశీర్వాదాలు మేము తెచ్చుకోవాలయ్యా. ఒక్క మాట చేత మా రోగాన్ని పోగొట్టి ప్రభు మేము నమ్ముచున్నాం ప్రభు. సిలువలో మా పాపములు క్షమించుటకు రక్తము కార్చావు, మా రోగములు తీసివేయడానికి గాయాలు పొందావు, నమ్ముచున్నాం ప్రభు. నీ వాక్యము సత్యము. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ లార్డ్. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అవును ప్రభు, నీతో అంతా కూడా సాధ్యమే. నువ్వు ఒక్క మాటతో ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ప్రభువా. నీ ఒక్క మాట చాలు ప్రభువా. విశ్వసిస్తే అంతా జరుగుతుంది ప్రభు. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి బిడ్డలందరూ కూడా వచ్చారు ప్రభువా. నువ్వు స్వస్థపరుస్తావని, నువ్వు విడిపిస్తావని, నువ్వు బాగు చేస్తావని, సాతాన్ని వెళ్ళగొడతావని, నిరాశలో నిస్పృహ ఉన్న వారిని లేవనెత్తుతావని, అప్పుల్లో ఉన్న వారిని విడిపిస్తావని, కన్నిటిలో దుఃఖంలో ఉన్న వారిని ప్రభా నాట్యముగా మార్చి ఆశీర్వదిస్తావని, ఆశతో వచ్చిన ప్రాణాలని తృప్తిపరుస్తావని నీ సన్నిధికి వచ్చామయ్యా. మా మీద నీ కృపను కుమ్మరించయ్యా. ఒక్కొక్కరిని తాకు ప్రభా, ఒక్కొక్కరిని తాకు ప్రభా, ఒక్కొక్కరిని తాకు ప్రభా, ఒక్కొక్కరిని తాకు ప్రభా. నేను స్తుతిస్తున్నాము తండ్రి, నేను స్తుతిస్తున్నాను ప్రభా. You just bless them, Lord. Hallelujah. Stretch out your holy hand, Father. Touch them, Lord. Remove all the sicknesses in Jesus' mighty name. Hallelujah. Take away all the iniquities in the mighty name of Jesus Christ. Hallelujah. Bless every one of them, Father. అయా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు ప్రభా. నేను స్తుతిస్తున్నాం, నేను గానపరుస్తున్నాం. నీ బిడ్డలకు నెమ్మది, ఆశీర్వాదము, ఆరోగ్యము దయచేయమని, సాతాను శక్తి నుంచి వీళ్ళు దయచేయమని, రేపు ఆదివారం వారి మందిరాలకు వెళ్తుండగా ప్రభువా నీవే వారిని ఆశీర్వదించి బలపరచమని, ప్రయాణాలన్నింటిలో తోడుగా ఉండమని రాబోచున్న యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడికి చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తీసుకుంటున్నాను. మనకి ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరగడానికి చాలామంది ఈ మీటింగ్స్లో పాల్గొని వారి వారి నిమిత్తం, అంటే వారి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వారు మన మీటింగ్స్ని సక్సెస్ చేయాలని ఎంతో ఆశపడి ఎంతో కష్టపడ్డారు, నాతో పాటు మరి సంఘంతో పాటు యూత్తో పాటు. మొట్టమొదటిగా హేమంత్ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. చందన గ్రాఫిక్స్ మరి పాంప్లెట్స్ నుంచి వాల్ పోస్టర్స్ నుంచి అన్ని డిజైన్ చేసి మనకి అందించారు మన సంఘ సభ్యులు. మరి హేమంత్ అన్నకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మార్క్ మీడియా ఇక్కడ ఉన్నాడు మార్క్. మరి మార్క్ చక్కగా మరి వీడియోస్ తీసి ఎడిట్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ మరి తన ఇంటి నుంచి ఇక్కడి వరకు ఎంత మిడ్ నైట్ అయినా కానీ వచ్చి నాకు చాలా సహాయపడుతున్నాడు. మరి దేవునికి బట్టి ఆ బిడ్డ జీవితంలో ఇంకా అనేక ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ సమయంలో మన మధ్యలో శ్రీకాంత్ అని ఉన్నాడు. ఒకసారి శ్రీకాంత్ అని నేను పైకి పిలుస్తున్నాను. అన్నని నేను ఆనర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అన్నతో నేను చేసిన ప్రయాణము ఒక దగ్గరగా 15 ఏళ్ళు ఉంటుంది. మరి నెల్లూరు జిల్లాలో మరి లైట్ అండ్ సౌండింగ్, ఈ లైట్స్ చూస్తున్నారు కదా, ఈ సౌండ్ చూస్తున్నారు కదా, మంచి హై పొజిషన్లో ఉన్నాడు. మరి నేను అన్నని ఎప్పుడు కూడా ఏది కూడా అన్న నాకు ఇది చెయ్యి అని చెప్పకముందు అన్న చేసేస్తాను. శ్రీకాంత్ అన్న ఎంత క్లోజ్ అంటే మరి ఎవరిని సంప్రదించినా కానీ వాళ్ళు ఏ రేటు చెప్పినా నేను శ్రీకాంత్ అన్న నువ్వు వచ్చి నాకు చేయాలంటే, ఈ మీటింగ్స్కి కూడా నా దగ్గర ఏం తీసుకోలేదు, అడ్వాన్స్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. అన్న దేవుని కార్యం నేను చేస్తానన్నాడు. దేవుని చప్పట్లు కొట్టి అన్నకి ఒకసారి థ్యాంక్స్ చెప్తాం. మన సంఘం తరపున డాడీ ఒక చిన్న ఆనర్ చేసి అన్నని అభినందించాలని నేను కోరుతున్నాను. చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. అదేవిధంగా సన్నన్న మా అన్న లైటింగ్స్ మొత్తము సెట్ చేసి, ఇమ్రాన్, మరి సంతోష్, మరి మాధవ్, మరి శ్రీకాంత్ అన్న గ్రూప్లో పనిచేసే వాళ్ళందరితో కలిసి ఇది లైటింగ్స్ని సక్సెస్ చేసినందుకు సన్నన్నకి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గ్రౌండ్ లైటింగ్స్ సందీప్కి, మరి కుమార్ మామ బృందం ఎక్కడన్నా నిలబడితే బాగుంటుంది.
దిలీప్, మరి ఇజ్రాయెల్, వీళ్ళందరూ కలిసి బ్యాక్డ్రాప్ కానీ ఇవన్నిటినీ సక్సెస్ఫుల్గా చేశారు. అలాగే క్వైర్ వారు, ఎంతమందికి నచ్చింది ఈరోజు పాటలండి? మీకు నచ్చితే ఒకసారి గిటిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పాడిన సగము పాటలన్నీ కూడా మన పాస్టర్ గారు రచించి దానికి ట్యూన్ అన్నీ చేసి వారి చేత పాడి చక్కగా పాడారు. మరి యోనస్ తాతపుడి గారికి మన జూబ్లీ చర్చ్ అమలాపురం అక్కడి నుంచి వచ్చి మన కోసం వాక్య ఉపదేశం అందించిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాల్కోటి అంకుల్ ఫ్యామిలీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మన చర్చ్ కమిటీకి మన చైర్మన్ గారు ఉన్నారు, విజయ్ భాస్కర్ అంకుల్ అండ్ పెందానా నికోడమస్ గారికి వారికి చెప్పినప్పుడు ఇట్లాగా ఉజ్జీవ సభలు అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించి ప్రోత్సహించారు. అదే రీతిగా బ్రాంచ్ చర్చ్ పాస్టర్స్ ఎక్కడున్నా లేచి నిలబడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్రాంచ్ చర్చ్ పాస్టర్స్ అలాగే వారి సంఘస్థులు ఒకసారి లేచి నిలబడతారండి. సంఘస్థులు బ్రాంచ్ చర్చ్ సంఘం నుంచి వచ్చిన వాళ్ళందరం గంగపట్నం, కొమెరిక, ముతుకూరు, ఎక్కడి నుంచి అయితే బ్రాంచ్ చర్చెస్ మన బ్రాంచ్ చర్చెస్ నుంచి వచ్చారు ఒకసారి లేచి నిలబడండి. మన సంఘస్థులందరూ ఒకసారి వారిని చూసి వారిని అభినందిద్దాం. వారు ఎంతో దూరం నుంచి ఈ కుడికల కొరకు ఆటోలో వచ్చారండి. చప్పట్లు కొడదాం ఒక్కసారి వారి కమిట్మెంట్ కోసం. వారు ఎంతో దూరం నుంచి ఆసక్తితో ఆటోలో వచ్చి ఇక్కడ మన మీటింగ్స్ అటెండ్ చేసి వెళ్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం, దయచేసి కూర్చోండి. అదే రీతిగా మ్యూజిషియన్స్, నిన్న ప్లే చేసిన మ్యూజిషియన్స్ అయితేనేమి, ఈరోజు ప్లే చేసిన మ్యూజిషియన్స్ అయితేనేమి, మరి అలాగే నిసి జాన్ గారికి, గాస్పుల్ సింగర్ నిసి జాన్ గారికి ప్రత్యేక వందనాలు. మరి యూత్ పిల్లలు ఎక్కడైనా ఉన్నా లేచి నిలబడాలండి. యూత్ మన పిల్లలు ఇక్కడ నిలబడి నాతో పాటు జీవన్, సుమిత్, భువన్ వీళ్ళందరూ పిల్లలందరూ కలిసి నైట్ అండ్ డే కష్టపడ్డారు. గెస్ట్ స్పీకర్స్ని నైట్ 12:30, 1:30 ఎనీ టైం వాళ్ళు ట్రైన్ వచ్చినప్పుడు అంతవరకు మేల్కొని నాతో ఉండి వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ మీటింగ్ తీసుకొచ్చి మళ్ళీ నైట్ 2 గంటలకి వాళ్ళని డ్రాప్ చేసి అన్న నువ్వు పడుకున్నా రేపు మీటింగ్ ఉందని నన్ను ఇంటికి పంపించి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఒకసారి చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ యూత్, యూ విల్ బీ బ్లెస్డ్ గ్రేట్లీ. అలాగే మా విమెన్స్ ఫెలోషిప్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వారు వచ్చి సహాయం చేసి ఫాస్టింగ్ ప్రేయర్స్ అని మరి ఇక్కడ అషర్ట్స్ అందరూ చక్కగా పనిచేశారు. అలాగే సన్నన్న, కిరణ్, సునీల్, వాసు అన్న వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఫుడ్ రెడీ చేశారు కనుక వాళ్ళందరినీ దీవిస్తున్నాం. ఈదురి సన్నీ, అలాగే బ్రాండింగ్ ఈ మీటింగ్స్ కొరకు బ్రాండింగ్ చేసిన కృపాన్నకి, అలాగే ఈ ఫ్లెక్సీస్ ప్రింటింగ్స్ అన్నీ స్పాన్సర్ చేసిన రామ్మూర్తి అంకుల్కి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఈ మీటింగ్స్ నచ్చినాయా అండి? ఒకసారి చెప్పలు కొడదామా? హల్లెలూయా. ఒకవేళ నేను ఇక్కడ మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఈ మీటింగ్లో అందరూ వారి వారి పార్ట్ చేశారనమాట. వాళ్ళు పాల్గొనటము, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా వాళ్ళకే వాళ్ళు వచ్చి నాకు సహాయపడ్డారు. మరి ఈ సక్సెస్ఫుల్ వెనకాల నాతో ఉన్నది మా సంఘము లోన్ స్టార్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ 2వ సర్వీస్. ఒకసారి వాళ్ళకి చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మన సంఘము 2వ సర్వీస్ సంఘము బ్రాంచ్ చర్చెస్ని, వారి పాస్టర్స్ని, అక్కడ జరుగుతున్న సేవని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనము ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పాస్టర్ గారు, మన కృష్ణారెడ్డి పాలెం పాస్టర్ గారు, రెవరెండ్ జగ్జీవన్ గారు వచ్చి మనల్ని ప్రార్థన నడిపించి ఆశీర్వాదం ఇస్తారు. చక్కగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినటువంటి యంగ్ పాస్టర్ మరి రెవరెండ్ అన్నారు వేమరత్న గారికి చప్పట్లతో మనము మరి గౌరవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. చక్కగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ 2 దినాల కూడికను మనం ముగించుకుందాం. మరి బ్రాంచ్ సంఘాల నుంచి వచ్చినటువంటి వారందరికీ మరి భోజనాలు ఏర్పాటు చేయబడింది. బ్రాంచ్ సంఘాలు మరి మీరు వెళ్ళి ఆ టోకెన్స్ తీసుకుని మరి అక్కడ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. మరి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ 2 దినాల కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, నీ కార్యములు, ఆశ్చర్యములు, అద్భుతాలు ప్రభువా, ఎన్నో దినాలుగా ప్రార్థించిన ప్రకారము ఈ 2 దినాలు సంఘం ద్వారా స్వార్థ స్వస్థత మహాసభలు ఏర్పాటు చేయటానికి నువ్వు అనుకూలపరిచి
మరి వాతావరణం కానీ, కరెంట్ కానీ, మైక్ కానీ, ఆర్కెస్ట్రా కానీ, దైవజనులు కానీ, క్వైర్ వారు కానీ సమస్తము ప్రభా అనుకూలపరిచి ఈ 2 దినాలు ఈ కూడికను విజయవంతంగా నువ్వు జరిగించినందులకై నీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొదటి దినము దైవర్తమానం అందించినటువంటి దైవజనులు ఎర్నెస్ట్ తాతపూడి గారిని, వారి పరిచయను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ 2వ దిన మరి వాక్య పరిచయం చేసినటువంటి దైవజనులు, సంఘ కాపరి, సీనియర్ పాస్టర్ గారిని, రెవరెండ్ సాలిమానియల్ విజయరత్న గారిని మరి దీవించండి. మంచి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి. అలాగే మరి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి బ్రాంచ్ సంఘాలు, సంఘ కాపర్లు, మరి ఇదిగోనైనా మరి ఇక్కడి నుంచి, ఈ పట్టణం నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ 2 దినాలు విన్నటువంటి వాక్యము ప్రతి హృదయంలో ముద్రించబడి నూరంతులుగా ఫలించిన ఆయన మరి అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి నీ రాకడ కొరకే సిద్ధపడినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. మరి తిరిగి నాయన వారి గృహాలకు వెళ్ళుచుండగా నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల, భద్రత అనుగ్రహించి సమాధానముతోనూ, ఆరోగ్యముతోనూ, స్వస్థతతోనూ, ఆశీర్వాదముతోనూ వారి గృహాలకు నడిపించి నీవు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఈ రీతిగా 2 దినాల కూడికలు ప్రభు విజయవంతంగా జరిగించినందుకే మరెంతో భారము, ప్రయాస, కష్టము మరి అన్ని విషయాల్లో ప్రభా ఇదిగో నాయన నీ కుమారుడు మరి ఇదిగో ప్రభా మరి యంగ్ పాస్టర్ గారు అయినటువంటి మరి నన్నారి వేమరత్న గారిని బలపరిచినందుకే నాయన మంచి జ్ఞానం ఇచ్చి ఈ 2 దినాలు చక్కగా ఈ కూడికలు జరిగించడానికి ఆయనకి ఇచ్చినటువంటి మంచి ఆలోచన బట్టి నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు. రాబోయే దినాల్లో ప్రభా నీ కుమారుని బలంగా వాడుకొని అనేక వందల వేల ఆత్మలు నీ కొరకు సంపాదించేటువంటి బలమైనటువంటి సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి ఈ కార్యక్రమాలన్నిటినీ ప్రభా విజయవంతంగా జరిగించినందులకై నీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇదే రీతిగా ప్రభా మరి చక్కగా శ్రేష్టమైనటువంటి సువార్త సభలు ఏర్పాటు చేయటానికి అనుకూలపరచమని నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనందరము లేచి నిలబడి ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములకు దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు దివ్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవునిచ్చే సహవాసము, సమాధానము, ఆశీర్వాదం సదాకాలం మీకును మీ కుటుంబాలకును తోడైయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.